మనము ఈ మొదటి 4 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. చూడండి, దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో అనేది మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటి వచ్చిన మోషే గ్రంథము 11వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎలా ప్రేమ కలిగి తిని. చూడండి, మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు? కుమారుడు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనల్ని కుమారుడు. ఎవరు కుమారుడు అవుతారు? ఎవరు కుమారుడు అవుతారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎవరు కుమారులు అవుతున్నారు? యోహాను సువార్త తన్ను ఎందరు అంగీకరించుదురో వారికి అందరికీ దేవుని కుమారులకు అనగా తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాను. మనం ఎవరము? పాపులము. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరైతే ఆయన కుమారులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడేటటువంటి వాడు ఉంటున్నాడు. కనుక ఆ యొక్క కుమారత్వానికి కలిగినటువంటి ప్రేమను బట్టి దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మనము కుమారుని అనిపించుకోవడానికి ఏమాత్రం యోగ్యత లేదు. చూడండి, మన పిల్లలు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఏమంటాము? ఆ నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు అసహ్యం వేస్తుందని అంటాం. తండ్రి చనిపోయినప్పటికి కూడా తండ్రి మాట కుమారుడు కాకపోతే వాడు నా కుమారుడు అనిపించుకోవడానికి సిగ్గేస్తుందని చెప్తామే. మరి మన జీవితం చూస్తే ఎందులో కూడా మంచితనం లేదు. మన జీవితంలో అన్ని చెడిపోయినటువంటివి, మన ఆలోచన చెడిపోయినాయి. అందుకంటాడు ఏషియా 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అరికాలు మొదలుకొని రెండెత్తి వరకు స్వస్థత కొంచెమైనను అన్నీ చెడిపోయినాయి. అలాంటి చెడిపోయినటువంటి మన పట్ల ఆయన ఏమంటున్నాడు? నా కుమారుడు అని చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాన్ని బట్టి దేవుడు ఆరాధించాలి. దేవా, నేను నీ కుమారుడు అవ్వడానికి నాలో ఏ విద్యత లేదు, అయినప్పటికీ పాపినైన నన్ను నీ కుమారుడుగా చేసుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావు అని ఎరిగి దేవుని మనం ఆరాధించవలసినటువంటి వారిగా మనం ఉండాలి. చూడండి, మనం చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. పక్షవాయువు కలిగినటువంటి వాడు అంటే లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు. మనం కూడా బతుకున్నా కానీ చర్చిల్ లాంటి వారు. ఎందుకంటే మనం మంచివారము కాదు కాబట్టి మనం బతుకున్నా చచ్చిపోయిన వాళ్ళు లెక్క. ఎందుకంటే మన ఆలోచనలు చెడిపోయినాయి, మన బ్రతుకులు చెడిపోయినాయి, మన క్రియలు చెడిపోయినాయి. ఎంత చెడిపోయినటువంటి వారు. ఈ పక్షవాయువు గల వ్యక్తిని ఆ విధంగా సాదృశ్యంగా ఆత్మీయులు మనం చూడవలసిన వారికి వచ్చిన అలాంటి వ్యక్తితో అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించదు. మన జీవితంలో కూడా కుమారుడు అని సంబోధించడానికి ఆయన ఇష్టపడే వాడు ఉంటున్నాడు. మన పాపాలు క్షమించి మళ్ళా ఆత్మీయమైన స్వస్థత ఇచ్చిన ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు, మరణాంధకార లోయలో సంచరిస్తున్నటువంటి వారు, మరణ ఛాయలో జీవిస్తున్నటువంటి వారు, అలాంటి మనం బ్రతికింపజేసి ఆయన మన పట్ల మనను కుమారులుగా చెప్పడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. కుమారులను పిలవడానికి ఏ యోగ్యత లేదు. అలాంటి మనలను మరి కుమారుడు అని చెప్పి సంబోధించడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. దాన్ని బట్టి దేవుని మనము ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. రెండవదిగా చూస్తే హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. 2-3 కలుస్తున్నాయి ఇందులో. కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి. ఐగుప్తు దేని చూపిస్తుంది? పాపానికి చూపిస్తుంది, శాపానికి చూపిస్తుంది. ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో మరి ఎంతో 4 సంవత్సరాలు వారు వెంటిసాయం చేస్తూ వచ్చినారు. మన జీవితంలో కూడా సాతాను బంధకాల్లో ఉన్నాం. సాతాను బంధకాల్లో చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన విమోచించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన విమోచించిన దేవుడిగా ఉంటున్నాడు. చూడండి, మనం చూస్తే చూడండి
మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారు మొరపెడుతూ వచ్చారు. వారు వ్యక్తి శాఖల్లో ఉంటూ, వారు శ్రమలు పడుతూ, దుఃఖంలో ఉంటూ, అయ్యా మమ్మల్ని వాగ్దానం చేశావు కదా, మరి 400 సంవత్సరాల తమకు కానీ దేశం నుండి మళ్ళీ తిరిగి పాలు ప్రయాణించి దేశాన్ని తీసుకొస్తామని మరి వాగ్దానం చేస్తాం. మరి మేము వ్యక్తి శాఖలు ఉన్నాం, మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తుంటారు. నిర్గమాకాండంలో వారు ప్రాంతాలకు ఇచ్చి దేవుడు వారిని ఏం చేశాడు, అక్కడికి మరి మోషేను వారి దగ్గరికి పంపించి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మనం కూడా ఎలా ఉన్నామంటే ఐగుప్తు అనే సాతాను బద్ధకాలకు బానిసలుగా ఉన్నటువంటి వారు, లోకం అనే బానిసలు ఉన్నటువంటి వారు, పాపం అనే బానిసత్వంలో ఉన్నటువంటి వారు. అలాంటి మనలను ఆయన పిలవడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా మనం పిలిచిన వాడు ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవా, నేను పాపపడి దాసత్వంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను పిలిచినటువంటి దేవుడుగా ఉన్నావు అని దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారుగా మనం ఉండాలి. కనుక అది రెండోదిగా ఏంటంటే మనల్ని ఐగుప్తులో నుంచి పిలిచినాడు, ఐగుప్తు దాసత్వంలో నుంచి మనం విమోచించినాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విమోచించి వాళ్ళు ఎర్రసముద్రం దాటించి మరి కానానులోనికి యోర్దాను దాటించిన తర్వాత మరి వార్తలు ప్రాంత దేశంలోనికి వారిని విమోచించినటువంటి దేవుడుగా ఉన్నారు. మనం కూడా అలాగే ఈ యొక్క సాతానికి బానిసలు ఉన్నటువంటి వారు, సాతాను బంధకాలు ఉన్నటువంటి వారు, అలాంటి మనం విమోచించాడు. ఎవరి లోకంలో మరి సాతాను పాపం అనే బంధకాలు ఉన్నటువంటి వారిని విమోచించినటువంటి వారు ఎవరు లేరు. ఇదిగో మీ పాపముల కొరకు నేను ఈ కార్యాన్ని చేశాను అని చెప్పినటువంటి వారు ప్రపంచంలో ఎవరు లేరు. ఒక యేసుక్రీస్తు ప్రభువు వారే, ఇదిగో మీ పాపముల కొరకే నేను లోకానికి వచ్చాను, మీ పాప పరిహారం కొరకే నేను కలవరసులో రక్తాన్ని కార్చాను, ఎవరైతే రక్త ప్రోక్షణ దగ్గరకు వస్తారో వాళ్ళకి రక్షణ విమోచన ఉంటుందని చెప్పినటువంటి వారు. కనుక మనను ఆ యొక్క సాతాను బంధకాల నుంచి మనం విడిపించినటువంటి వాడు ఉంటున్నాడు, పిలిచినటువంటి దేవుడు ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవుడిని మనం ఆలోచించాం. దేవా, సాతాను బంధకాలు ఉన్నటువంటి నన్ను ఎవరు విమోచించలేదు, కానీ మీరు నన్ను విమోచించావు. పాపమైన బంధకాలు కూలిపోతున్నటువంటి నన్ను ఎవరు విమోచించలేదు, కానీ మీరు నన్ను విమోచిస్తూ వచ్చినటువంటి దేవుడు ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఐగుప్తులో నుండి విమోచించి పాలు తేలి ప్రవేశించి దేశంలో ప్రవేశింపజేసుకొచ్చినావు, నన్ను కూడా పాపమైన ఐగుప్తులో నుంచి పాలు తేలి ప్రవేశించడానికి పరలోక రాజ్యంలోనికి దాటించినటువంటి వారు ఉన్నాం. అందుకే మనం మాట చూస్తాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, నా మాట విని నన్ను పంపినవాడని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోని కాక మరణంలోని జీవులోని దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, మనం మరణం నుండి జీవము, ఐగుప్తు దేవుడు చూస్తే మరణానికి, పాపానికి, చీకటికి సాదృశ్యం చెప్పబడుతుంది. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనను విడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవుడు మనము మొట్టమొదటిగా పాపులైన మనలను మన పట్ల ప్రేమ కలిగి ఆయన కుమారుడుగా చేసుకుంటూ వచ్చినాడు. రెండోదిగా పాపములో ఉన్నటువంటి మనలను విడిపించినటువంటి వాడు ఉంటున్నాడు. ఐగుప్తులో నుంచి మనం పిలిచిన వాడుగా, పాపములో నుంచి మనం పిలిచినటువంటి వాడుగా, శాపములో నుంచి మనం పిలిచినటువంటి వాడుగా, మరణంలో నుంచి జీవంలోని పిలిచినటువంటి దేవుడుగా మన జీవితాల్లో ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవుడు మనము ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. మూడోదిగా చూడండి, 3వ వచనము, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిమును చేయబట్టుకొని వారికి నడక నేర్పిన వాడును నేనే. ఏమంటున్నాడు? మన చేయబట్టుకొని నడిపించేటటువంటి వాడు. మన చేయబట్టు ఎవరు నడిపిస్తారు? చేయబట్టుకుని ఎవరు నడిపిస్తారు? చేయబట్టుకుని చెప్పండి. ఎవరు నడిపిస్తారు పిల్లల్ని? తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారు? నడక నేర్పిస్తారు. మన దేవుడు కూడా ఆయనలో మనం ఎలా నడవాలో అనేది మనకు ఎలా నేర్పుతున్నాడంటే ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపేవాడు. మనకు ఎలా నడుపుతున్నాడు? మన చెయ్యి అందుకే నేను విడువడు, నేను ఎడబాయడు అంటున్నాడు. అర్థమేంటి? మనం చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఆయన విడిచిపెట్టు. చెయ్యి విడిచిపెడితే ఎందుకు తప్పిపోయాడు? పిల్లవాళ్ళు తిరణాల్లో తప్పిపోయేవారు. ఎందుకు తప్పిపోతారు? చెయ్యి విడిచిపెడితే తప్పు.
మన దేవుడు మన చేయి పట్టుకుని నడిపించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, మనం చూస్తే 1 కొరింథీ 10 అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేస్తే అనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలు ప్రజలను మరి అరణ్య ఎరసొందు ఐగుప్తులో నుండి విడిపించి ఎరసొందు దాటించి అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు నడిపించి యోర్దాను దాటించి పార్దెలు ప్రావించి దేశాన్ని తీసుకొచ్చినారు. ఈ యొక్క మార్గ మధ్యంలో అన్నింటిలో కూడా దేవుడు వారిని ఎక్కడ కూడా విడిచి పెట్టలేదు. చూడండి, తమ్మును వెంబడించెను. ఏమంటుంది అక్కడ? ఏం రాస్తుంది? తమ్మును వెంబడించెను. మనం వెంబడించేవాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ఆయన వచ్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇలాగా తల్లిదండ్రుల వలె ఆయన మన జీవితంలో మనం వెంబడించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం చేయబట్టుకుని నడిపించేవాడు ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవుడు, నా దేవ ఒక తల్లిదండ్రులుగా నా చేయబట్టుకుని నడిపించే దేవుడుగా మీరు ఉన్నారు అని ఎరిగి దేవుని మనము ఆరాధించవలసినటువంటి వాడు. నడక నేర్పిన వాడు. నడక ఎలా నడవాలో మన పిల్లలు చెప్తాం, ఇలా నడవరా, ఇలా ఉండరా, ఇలా ఉండరా. అలా నడపడం నేర్పిన వాళ్ళు ఏమైపోతారు? పిల్లలు వర్షులు అయిపోతారు. అంటే మనము ఆత్మీయ జీవితంలో ఎలా నడవాలి, దేవుని కొరకు ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఎలా నేర్పుతున్నారని చేపట్టుకుని దేవాది దేవుడు మనం నేర్పేవాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవుని మనము ఆరాధించాలి. చూడండి, 4వది మనం చూద్దాము. 4వదిగా నేనే వారిని మర్చని భాగం వద్ద భవిష్యత్తు 11వ అధ్యాయం 3వ వచనం. వారిని కౌగిలించుకున్న వాడును నేనే. ఏంటంట? ఏం చేశాడంట? మన నాన్నకు మాత్రమే కాక ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. ఎవరు మనం? ఎప్పుడు కూడా మనం ఎవరు, దేవుడు ఎవరు, మన పట్ల దేవుడి ప్రేమ ఎంత ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కౌగిలించుకున్నాడు? మన పాపులమైనప్పుడు మనం కౌగిలించుకున్నటువంటి వాడు. మనం ఎవరైనా చెప్పుకున్న వాడిని ఎవరైనా కౌగిలించుకుంటాము, అది చేయడానికి కూడా ఇవ్వడానికి ఇష్టపడం, వాళ్ళు కలిసి ఉండడానికి ఇష్టపడం. ఎవరిని చూడండి, మనం చూస్తే లోకస్వాములు మనం చూస్తే తప్పిపడి కుమారుడు చెడిపోయి పందుల దగ్గరికి పొట్టు కూడా లేక పందులు మేపుతున్న పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళానే ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి ఏం చేశాడు? దూరం నుండి చూచి పరిగెత్తుకుని వెళ్ళి ఆ కుమారుని మెడ మీద పడి ఆ కుమారుని ఏం చేశాడు? గుర్తు పెట్టుకున్నాడు. ఎవరు? తత్వ కుమారుడు. ఎక్కడికి వచ్చాడు? పందులు మేపే స్థితిలో నుంచి వచ్చాడు. పందులు మేకపోతే ఏ పంపు వస్తుంది? పందుల దగ్గర ఏ పంపు వస్తుందో పందులు మేపువాడి దగ్గర కూడా అదే పంపు వస్తుంది. అలాంటి కుమారుడు తండ్రి దగ్గర పరిగెత్తుకు రాలేదు, కానీ కుమారుడు చూసి తండ్రే పరిగెత్తుకుని వెళ్ళి కౌగులించుకొని ముందు పెట్టినట్టు మనం కూడా దేవాది దేవుడు పాపులమైనటువంటి మనలను కౌగులించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మనకి ఇచ్చినప్పుడు దేవాన్ని మనం కౌగులించుకోవాలి. కానీ దేవాది దేవుడు మన మీద అలాంటి గొప్ప ప్రేమను ఆయన చూపించినటువంటి వాడు ఉంటున్నాడు. తల్లిదండ్రుల వలె ఆయన మన పట్ల ఉండి మనం కౌగిలించుకున్నటువంటి వాడు. విడిచిపెట్టలేదు మన పాప స్థితి బట్టి, కానీ మరి తల్లిదండ్రుల ప్రేమను మన పట్ల చూపించినటువంటి వాడు ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవుడు మనం ఆరాధించాలి. 3వ వచనంలో చెప్తున్నా, నేనే వారిని స్వస్థపరిచిన వాడునైతిని. మనం ఎలా ఉన్నామంట? గాయాలతో ఉన్నాం. ఎలా ఉన్నాము? అదే మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమంది? అరికాలు వరకు నెంత వరకు స్వస్థత, కొంచెమైన స్వస్థత లేదు. ఎక్కడ చూచినను ఎలా ఉన్నాయట? గాయములు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం 6వ వచనం చదువుతాం. నిత్యము తిరుగుబాటు చేసి మీరేలా ఇంకను కొట్టబడుతున్న ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడికి ఉంటే బలహీనమయ్యను. 6వ అరికాలు మొదలుకొని తల వరకు
స్వస్థత స్వచ్ఛమైనది లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తగడంతో మెత్తన చేయబడలేదు. అది మన బతుకు. అది మన బతుకు. ఎలా ఉన్నామంట? నడినెత్తిన వ్యాధి కలిగి ఉంటాం. గుండె నడినెత్తి ఏం చూపిస్తుంది? మన ఆలోచనలన్నీ కూడా ఏమైపోయాయి అంట? ఏమైపోయాయి? ఆలోచనతో గుండె బలహీనమైంది. గుండె ఎందుకు బలహీనమైపోయింది? టెన్షన్స్. అయ్యా హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? టెన్షన్ తగ్గించుకోవాలి, హార్ట్ అటాక్ దొరుకుతుంది అంటారు. అంటే మన జీవితం అంతా టెన్షన్ గ్రోత్. పాపం వల్ల ఏమొచ్చేసింది? చూడండి, వేరే అనుకోండి, మనం ఎక్కడైనా ఒక 10 రూపాయలు అప్పు చేసాం అనుకోండి, ఆ షాప్ నుంచి వెళ్ళాలన్నా భయం, వాడు మన దగ్గర వస్తానన్నా భయం. దానికి టెన్షన్ వచ్చేసి ఏమవుతుంది? మనకుంటే ఏమైపోతుంది అంటే మన అబద్ధాలను బట్టి, మన మోసాలను బట్టి, మన క్రియలను బట్టి మన టెన్షన్ పడుతుంది. ఆ విధంగా మన గుండె బలహీనమైపోయింది. నన్నెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు. అరికాలు వరకు నన్నెత్తి తల వరకు స్వస్థత కొంచెమే లేదు. ఎక్కడ చూసినట్టు గాయములు, దెబ్బలు, పచ్చిపుండు మన బలం. అలాంటి మన పట్ల ఆయన స్వస్థపరిచిన వాడు ఉంటున్నాడు. చూడండి 53 ఐశ్వర్యంలో 53 అధ్యాయం. ఐశ్వర్యంలో 53 అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం యెషయా గ్రంథము 53 అధ్యాయం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషమును బట్టి నలుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనము మన అపరాధములను బట్టి, మన అతిక్రమలను బట్టి, మన దోషములను బట్టి మనము గాయపరచబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు మనల్ని ఏం చేసుకొచ్చాడు? స్వస్థపరుచుకొచ్చాడు. దాన్ని బట్టి దేవుడు మన ఆలోచన, దేవ ఎక్కడ చూచినా పచ్చిపుండు, నా అరికాలు వరకు నెన్నెత్తి వరకు ఎక్కడ స్వస్థత లేదు, ఎక్కడ చూసినా గాయములు, నా యొక్క అతిక్రమను బట్టి, దోషాలను బట్టి దేవాన్ని మీరు మరి దోషముల చేత నింపబడినటువంటి వాడు, అలాగే నన్ను స్వస్థపరిచినటువంటి దేవుడిగా మీరు ఉన్నారు అని దేవుణ్ణి మనము ఆరాధించవలసినటువంటి వారిగా మనం ఉన్నాం. చూడండి ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం 15వ వచనం. నీ గాయం చేత నీవు అరిచలేమి, నీవు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపం విస్తరించినంత నీ దోషం బట్టి నేను నిలావడం చేయించున్నాను. చూడండి, మన దోషము, మన పాపము విస్తారం ఉన్నప్పుడు దేవాది దేవుడు వాళ్ళు స్వస్థపరిచినటువంటి వాడు ఉంటాడు. చూడండి, మనం చూస్తే మంచి సామాన్యుడి గురించి మనం చూస్తూ ఉంటాం. ఒక యెరూషలేము నుండి యెరికోకి వస్తున్నటువంటి వ్యక్తి దొంగల చేతిలో మరి చిక్కి పట్టబడి వస్త్రం అన్ని పోయినప్పుడు మంచి సమరయుడు వల్ల యేసుక్రీస్తు ప్రభువారు అతని గాయములు కట్టి వస్త్రాలు ఇచ్చి అక్కడ తీసుకెళ్ళాడు, ఓటర్కోళ్ళ వారి ఇంటికి తీసుకున్నాడు. ఆ విధంగా దేవాది దేవుడు మనం పాపం అనేటువంటి గాయముల చేత నింపబడినటువంటి మనలను ఆయన స్వస్థపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవా నువ్వు నన్ను ఆత్మీయమైన స్వస్థత ఇచ్చినావు అని ఎరిగి దేవుని మనము ఆరాధించవలసినటువంటి వారిగా మనం ఉంటున్నాం. చూడు, ఇంకో మాట చూద్దాం. 5వ చూద్దాము. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. ఆయనకి స్వస్థపరిచే ప్రేమ, ఆయన మనను కుమారులుగా దత్త తీసుకున్నాడు. రెండోదిగా మనను ఐగుప్తులో నుంచి మనం విమోచించినాడు. పాపంలో నుంచి మనం విమోచించే ప్రేమను మన పట్ల చూపించినాడు. తల్లిదండ్రుల ప్రేమ మన పట్ల చూపించినాడు. స్వస్థపరిచేటటువంటి వాడిగా మన జీవితంలో ఉన్నాడు. ఆఖరిగా చూద్దాం. 5వదిగా 4వ వచనం చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించి వారి పశువుల మీద కాడిని తీసినట్టు నేను వారిని కాడిని తీసి వారి ఎదుట భోజనము మనల్ని ఆహారం చేత తృప్తిపరిచేది, ఆహారం చేత తృప్తిపరిచేది. దాన్ని బట్టి ఆత్మీయమైన ఆహారం ఇచ్చిన మనం ఈ లోకంలో దేవుని అనక ముందు శరీర సంబంధమైన ఆహారం,
భుజించినటువంటి అలాంటి మన జీవితంలో ఆయన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం భుజింపజేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. దీన్ని బట్టి దేవుడు మనము మన మీద ఉన్న కాడిని తీసి, పాపం అనే కాడిని తీసివేసినాడు. మన మీద పాపం అనే కాడి, దాసత్వం అనే కాడి మన మీద ఉన్నప్పుడు ఆ కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టుకుని, ఎవరి ఎదుట? దేవుని బిడ్డల ఎదుట. మరి పరలోకంలో కూడా గొప్ప భోజనము దేవదూతలతో కలిసి, అదే గొర్రెపిల్ల మావోత్సవము అని మనకు ప్రాచీన గ్రంథంలో మనకి అటువంటి ఆహారాన్ని అనుభవించే ఆత్మీయమైన ఆహారాన్ని మనం తింటున్నటువంటి వాడు ఉంటారు. దాన్ని బట్టి దేవుడు మనము 5 రకాలైనటువంటి ప్రేమను మన పట్ల చూపిస్తున్నాం. మనం ఆయనతో కూర్చుని భోజనం చేయడానికి ఏమాత్రం ఆర్హత లేదు, కానీ ఆయనతో, ఆయన బిడ్డలతో కలిసి భోజనం చేసేటటువంటి చోటు మనం చూస్తాం. ప్రాచీన గ్రంథంలో మనం చూస్తాము. ప్రాచీన గ్రంథము 19వ అధ్యాయం. అప్పుడు గొప్ప జన సమూహం శబ్దము, విస్తారమైన జనం శబ్దమును, బలమైన ఊర్మిల శబ్దమును, స్వరం, సర్వాధికారి ప్రభువున మన దేవుడు ఎదుర్చున్నాడు ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహము సమయము వచ్చున్నది, ఆయన భార్య తను సిద్ధపరచుకుని ఉన్నది. చూడండి, అలాంటి వివాహోత్సవంలోనికి మమ్మల్ని పిలిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవుని మనం ఆరాధించవలసిన దేవ, నీవు ఆత్మీయమైన ఆహారం సేవకుల ద్వారా, పరిచయం ద్వారా మన జీవితంలో మనం ఎలా ఎదగాలి అనేటువంటి లోకంలో ఆత్మీయమైన ఆహారం ఇస్తున్నాడు. ఆత్మ సంబంధించి, శరీరానికి సంబంధించిన ఆహారం ఎలా పూజిస్తున్నామో ఆత్మ సంబంధమైన ఆహారం కూడా మనం దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆత్మీయమైన ఆహారం నాకు అనుగ్రహించి దినదినం నన్ను పోషిస్తున్నావు, నన్ను బలపరుస్తున్నావు, నీకు వరకు సిద్ధపడేవాడిగా నన్ను చేస్తున్నావు, నీకు వరకు ఎదురు చూచేవాడిగా నన్ను చూస్తున్నావు అని చెప్పి దేవుడు మనము ఆరాధించవలసినటువంటి వాళ్ళు. ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు మనము ఆరాధించింది. ఒకసారి చెప్పండి, ఏ 5 విషయాలు దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమ చూపించినాడు? మనకి ఇక్కడే ఉన్నాయి. 11 వర్ష 14 వర్షాలు ఉన్నాయి. ఆ మాటలు మనం కుమారులుగా చేసుకున్నాడు. ఐగుప్తు అనే దాసత్వము, పాపంలో నుంచి మనం పిలిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. తర్వాత 3వదిగా మనకు తల్లిదండ్రులు లాంటి ప్రేమను మన పట్ల చూపించారు. మనం చేపట్టుకుని మనకు నడక నేర్పినటువంటి వాడిగా, మనను కౌగులించుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. 4వదిగా దేవుడు మన స్వస్థపరిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. 5వదిగా మనకు భోజనము, ఆత్మీయమైన ఆహారాన్ని దేవుడు మనకు కల్పించిన వాడు ఉంటున్నాడు. ఈ 5 మేలు మనం చేశాడు. ఈ 5 మేలు మనం జ్ఞాపకం చేసుకున్న వారు దేవుడు మనము ఆరాధించుకుందాం. మోకరించండి, ఆరాధించుకుందాం.